రాష్ట్రంలోనే 150 సెల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అప్పగించామని రైల్వే అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్ అన్నారు. వీటి విలువ సుమారు 10 లక్షల వరకు ఉంటుందని ఆయన తెలిపారు. చోరీకి గురైన పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను CEIR పోర్టల్ ద్వారా గుర్తించామని మహేష్ భగవత్ అన్నారు. ఫోన్ పోగొట్టుకున్న చోరీకి గురైన వెంటనే దగ్గరలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని, అనంతరం CEIR పోర్టల్లో IMEI ద్వారా బ్లాక్ చేయించాలని ఆయన సూచించారు. పోలీస్ సికింద్రాబాద్ డిస్ట్రిక్ట్ లాస్ట్ 1 మంత్లో ఈ కొన్ని సెల్ ఫోన్ ఇక్కడ దొంగతన కానీ స్నాచింగ్ కానీ కొంతమంది మిస్ప్లేస్ చేయడం జరిగింది. ఫోన్లు ఈ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ CEIR డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం డెవలప్ చేసిన సాఫ్ట్వేర్ ద్వారా ఈ ఫోన్ మనము ట్రేస్ చేస్తూ ఈరోజు ఈ ఫోన్ ఎవరెవరు ఆ ఫోన్ ఓనర్స్ ఎవరు వాళ్ళకి అప్పగిస్తున్నారు. ఈ దాదాపు 10 lakhs రూపీస్ విలువ ఉండొచ్చు. చాలా కాస్ట్లీ ఫోన్ కూడా దాంట్లో ఉన్నాయి. ఒక ఐఫోన్ చూసాము నేను, OnePlus కానీ వివో కానీ, సో డిఫరెంట్ ఫోన్స్ ఉన్నాయి. ఈ మొత్తం చూస్తే ఈ 150 ఫోన్స్లో మన తెలంగాణ రాష్ట్రంలో 58 ఫోన్స్ ఇక్కడ దొరికినాయి. మిగతా 92 ఫోన్స్ అది. దాంట్లో ఎక్కువ ఫోన్ అది ఆంధ్రప్రదేశ్లో 38 ఫోన్స్, తర్వాత మహారాష్ట్రలో 13, కర్ణాటకలో 11, మధ్యప్రదేశ్లో 8, బీహార్లో 6, తమిళనాడులో 7, కేరళ 5, ఉత్తరప్రదేశ్ 4. సో 92 ఫోన్స్ అది వేరే రాష్ట్రాలు అక్కడి నుంచి